ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. కానీ పెత్తనమంతా రెడ్డి సామాజిక వర్గానిదే. పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ కీలక పదవులన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళ పేరుకు మాత్రమే ఎమ్మెల్యే. అధికారమంతా సీఎం జగన్ సామాజిక వర్గానిదే అనే విమర్శలు ఉన్నాయి. పైగా ఎమ్మెల్యే భర్తది కూడా రెడ్డి సామాజిక వర్గమే. ఆ నేత సోదరులు కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యంతో ఏకంగా ఆ మహిళా ఎమ్మెల్యే పదవికే ఎసరొచ్చింది. ఇంతకీ ఆ శాసనసభ్యురాలు ఎవరు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి కీలక స్థానం. ఈ ఎస్సీ రిజర్వ్డ్ సీటు నుంచి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి వైసీపీ సర్కార్లో విద్యాశాఖ సలహాదారుగా పనిచేస్తున్నారు. 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన జొన్నలగడ్డ పద్మావతి అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎలక్షన్స్ లో ఒక్క ఛాన్స్ సునామీలో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా పార్టీ అధిష్టానం పక్కన పెట్టింది. ఏ సర్వే చూసినా ఏమున్నది గర్వకారణం అనే తరహాలో సర్వత్రా వ్యతిరేకతే వ్యక్తమైంది. సర్వే బృందాలు నియోజకవర్గం మొత్తం కలియదిరిగిన భూదందాలు, ఇసుక, మట్టి మాఫియాలు రికార్డులు క్రియేట్ చేశారంటూ ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు కొండబద్దలు కొట్టారట. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త సాంబశివారెడ్డి క్యాడర్ను గాలి కొదిలేసి నేల విడిచి సాము చేస్తున్నారు అనే విమర్శలున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు అధికారంలో ఉండగానే కోట్ల రూపాయలు కూడబెట్టేశారు అంటూ సర్వే బృందాలకు ఆధారాలతో సహా నివేదికలు అందాయట. దీంతో ఫ్యాన్ పార్టీ నాయకత్వం టికెట్ నిరాకరించింది. మరోవైపు ఎలాగైనా పార్టీ అధిష్టానం దృష్టిని తన వైపుకు తిప్పుకునేందుకు నియోజకవర్గానికి నీళ్లివ్వడం లేదంటూ చేసిన ఫేస్బుక్ లైవ్ ప్లాన్ వ్యవహారం బెడిసిగొట్టింది. దీంతో అధిష్టానం ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది. ఏది చేసినా ప్రకృతి సహకరించడం లేదనే తరహాలో డేంజర్ బెల్స్ మోగడంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి కొందరు అధిష్టానం పెద్దల సహకారంతో సీఎం జగన్ ను కలిశారట. తన భార్యకు టికెట్ ఇవ్వకపోయినా తాను సూచించిన నేతనే ఇన్ఛార్జిగా నియమించాలని విన్నవించినట్టు టాక్ ఉంది. తన మార్క్ ఆలోచనలకు పదునుబెట్టి అనుచరుడు వీరాంజనేయులను సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించేలా ఒప్పించారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ సమన్వయకర్త బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న వైసీపీ ముఖ్య నేతలు కంగుతిన్నారు. జొన్నలగడ్డ పద్మావతి వ్యతిరేక వర్గం ఇటీవల అనంతపురంలో సమావేశమై వీరాంజనేయులకు సహకరించబోమని కుండబద్దలు కొట్టేశారనే టాక్ నడుస్తోంది. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి తన ఇంట్లో పనిచేసే వ్యక్తిని ఎమ్మెల్యే, ఆమె భర్త కలిసి అందలం ఎక్కిస్తున్నారు అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారట. ఇప్పటికే వీరాంజనేయులు భార్య ప్రమీలకు నాటక అకాడమీ చైర్పర్సన్ పోస్ట్ ఇప్పించుకున్నారు సాంబశివారెడ్డి. ఈ మొత్తం వ్యవహారంపై ఎస్సీ సామాజిక వర్గ ముఖ్య నేతలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో ఎవరికీ తెలియని వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసమ్మతి నేతలు రాయలసీమ ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి కొత్త ఇన్ఛార్జికి సహకరించబోమని చెప్పేశారట. ఈ నెల 18న అనంతపురం జిల్లాలో జరిగే సిద్ధం బహిరంగ సభకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. ఆ రోజు సింగనమల నియోజకవర్గ వైసీపీ వ్యవహారాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లాలి అనే ప్లాన్ లో అసమ్మతి నేతలున్నారు. అనంతపురంలో నిర్వహించిన వీరాంజనేయులు పరిచయ కార్యక్రమానికి ఎస్సీ సామాజిక వర్గ నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఎమ్మెల్యే పద్మావతితో పాటు ఆమె భర్త సాంబశివారెడ్డి ఆధిపత్యానికి అంతం పలికి పైచేయి సాధించాలి అనే పక్కా ప్రణాళికతో ఉన్న తాడిపత్రి శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు కూడా హాజరు కాలేదనే టాక్ ఉంది. పెద్దారెడ్డి ప్రాబల్యం ఉన్న పుట్లూరు, ఎల్లనూరు మండలాల వైసీపీ నేతలు సింగనమల వైసీపీ ఇన్ఛార్జ్ వీరాంజనేయులకు సహకరించబోం అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు వైసీపీ జెండా మోసినోళ్లను కాదని వీరాంజనేయులను సమన్వయకర్తగా నియమించడంపై ఆగ్రహంతో ఉన్న ఎస్సీ సామాజిక వర్గ ముఖ్య నేతలు మాస్టర్ ప్లాన్ వేశారనే టాక్ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామంటూ వ్యతిరేక వర్గం సైలెంట్ గానే స్కెచ్ వేస్తోందట. దీంతో ఈ నేత పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్న విధంగా మారిందని చెబుతున్నారు. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి వేసిన ఎత్తులను అసమ్మతి వర్గ నేతలు ఏ విధంగా చిత్తు చేస్తారో చూడాలి మరి.